తమన్నా. ఎక్కడ సార్ ఏరియా సార్? సీతమ్మపేట. ఏం చేస్తుంటారు? నేను మ్యాథ్స్ ట్యూషన్ చెప్తానండి. మ్యాథ్స్ ట్యూషన్స్ చెప్తారు. సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇక్కడ వైజాగ్ ప్రాంతం మొత్తం కూడా ఈ రోజున స్టీల్ ప్లాంట్ విషయం కానీ, రైల్వే జోన్ విషయం కానీ, ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ఈరోజు ఏ ఎంపీ ఇక్కడ గెలిస్తే మీకోసం పోరాడతారని అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా శ్రీభారత్ గారు, వైసీపీ అభ్యర్థిగా ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరా అని అనుకోవచ్చు అంటారు? ఏం చెప్తారు? భరత్ గారు వస్తే బాగుంటుందండి. బికాజ్ హీ కెన్ ఫైట్ విత్ వాట్ ఆల్ రిక్వైర్మెంట్ ఫర్ ఆంధ్ర అండ్ ఫర్ విశాఖపట్నం. ఇక బచ్చాలు వచ్చారనుకోండి, ఝాన్సీ గారు వాళ్ళు ఏం చేశారు అన్నది ఇప్పటి వరకు మనం చూసాం. ఏమీ చేయలేదు ఆవిడ. అంటే ఇంతకుముందు ఇక్కడ లేరు, విజయనగరంలో ఉన్నారు, బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. అక్కడ ఏం చేశారు? ఆవిడ ఏమీ చేయలేదు. ఇప్పుడైనా ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? సో వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఇస్ భరత్ ఈస్ అ సూటబుల్ పర్సన్ ఫర్ విశాఖపట్నం. సరే అండి, గత 5 ఏళ్ళుగా ఎంపీగా ఉన్నారు కదా ఎంఈవి సత్యనారాయణ గారు. సో ఆయన ఎటువంటి ఉద్యమాలు చేశారంటారు? ఇక్కడ వీటన్నిటి కోసం ఏమన్నా అభివృద్ధి ఏమైనా చేశారా? ఏం చెప్తారు? అతను ఈజ్ ఇంట్రెస్టెడ్ నో బిజినెస్ అండి. అతను బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం చేసుకున్నాడు. అది ఇంకా అందులో ఏం తప్పలేదు, చేసుకున్నాడు అంతే. ప్రజల కోసం ఏమీ చేయలేదు అతను. మీరు చెప్పండి, ఏం చేశాడు అతను? అంటే మేము మీ ఏరియాలో ఉన్న మీరు చెప్పాలి సార్. ఇక్కడ వైజాగ్ అనేది ఎలా డెవలప్ అయింది ఇంటర్వ్యూ చేశారు కదా భరత్ గారు. ఇది ఎంఈవి సత్యనారాయణ గారు ఏం చేశారు చెప్పండి. ఏం చేశారు? ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పిన ఒపీనియన్స్ చాలా వచ్చాయి. హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. అతను ఓన్ బిజినెస్ కోసం అతను ఏదో చేసుకున్నాడు. అండ్ ఆ తర్వాత అతను చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళ పెద్ద బాసులు ఉంటారు కదా, వాళ్ళు ఏమీ ఇచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళు పెద్ద బాసులు అంటే మీకు తెలుసు ఎవరు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బెనిఫిట్స్ కోసం అని వాళ్ళకి పనిచేసేటట్టే చేసుకున్నారు తప్ప ప్రజలకు చేద్దామన్న ఉద్దేశం ఎవరికి లేదండి. సార్ ప్రధానంగా ఇక్కడ వైజాగ్లో ఈరోజు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టడం కానీ, దాదాపు గంజాయి వాడకం పెరిగిందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అని సిఆర్జెడ్ ఉందండి. దాన్ని నేనే ఏకంగా కట్ చేసి పారేశారు. అది మామూలు ప్రజలైనా ఇల్లు కట్టుకుంటే సిఆర్జెడ్ అంటారు. మరి ఇతను కట్టుకోవడానికి ఏమని అలాగిచ్చారు పర్మిషన్ మీరు? అలాగే గంజాయి, ఇంతకుముందు గంజాయి అన్నది మాట ఎక్కడా వినలేదు మనం, ఇప్పుడేమి వింటున్నాం. ఇదేదో హెడ్ క్వార్టర్స్ అయిపోయింది ఇక్కడ. సో అంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఏ నియోజకవర్గం సార్ మీది? ఏ నియోజకవర్గం అసలు? నార్త్ అండి. సో ఇక్కడ వైజాగ్ నార్త్ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఏం చెప్తారు? టీడీపీ విల్ విన్ సార్ అండ్ బీజేపీ. బీజేపీ పొత్తు షూర్. విష్ణు కుమార్ రాజు గారు అని అట్లీస్ట్ అప్పుడప్పుడు మాట్లాడుతున్నారండి. సార్ అంటే మరో పక్కన ఇక్కడ దసపల్ల భూములు కానీ, ప్రభుత్వ భూములు, దాదాపు వైజాగ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా తాకట్టు పెట్టారు సార్ అని, కబ్జాలు చేశారని విజయసాయి రెడ్డి గారు ఉన్న హోదాలో ఉన్న టైంలోనే ఇలాంటివి జరిగాయని చెప్పి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు అసలు? అవంటే మాకు తెలియదండి. అవి విన్నాం తప్ప, పేపర్లో ఏవో చదివాం తప్ప. ఇప్పుడు సాక్షి పేపర్లో ఒకలా రాస్తారు, ఈనాడులో ఒకలా రాస్తారు. అది ఎంతవరకు నిజం, ఎవరు కరెక్ట్ అన్నది మాకు తెలియదండి. ఎందుకంటే అది అండర్ డెప్త్లోకి వెళ్తేనే కానీ మాకు తెలియదండి అది. సో ఓవరాల్గా ఈ ఎలక్షన్ ఎలా ఉండవచ్చు అంటారు? ఏం చెప్తారు? ఐ సపోర్ట్ టీడీపీ అండి. సో అంటే ఒక్క మాటలో చెప్పండి, ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటారు? బికాజ్ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ విజన్ అండి. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ విజన్. సో యథా రాజా తథా ప్రజ అంటారు. అప్పుడు ఏంటవుతుంది? అతనేని మంచిగా ఉంటే అతని కింద పనిచేసే ఎమ్మెల్యేలు అందరూ మంచిగా పనిచేస్తారు. అతను సిన్సియర్గా ఉంటే వీళ్ళు సిన్సియర్గా ఉంటారు. హానెస్ట్ అయితే హానెస్ట్గా ఉంటారండి. అక్కడ మీదన ఉన్నవాడైనా ఒక 420 గాడు ఉంటే కింద ఉన్న వాళ్ళందరూ కూడా 420గానే బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళే వస్తారు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ మీ పేరు? నా పేరు మురళి అండి. ఏం చేస్తారు బ్రదర్? నేను ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. ఎక్కడ సార్? అర్థం కాదు. ఎక్కడ? మా శ్రీకాకుళం. బ్రదర్ ఏంటి ఇక్కడ ఎలా ఉంది అసలు? ఈ ప్రభుత్వం చూసారు కదా 5 ఏళ్ళ నుంచి కూడా, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అయితే జనరల్గా పీపుల్కి ఏం కావాలి, నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఏం కావాలి, వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలు, ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. కానీ స్టూడెంట్స్కి ఏం కావాలి? జాబ్స్ ఉండాలి, తర్వాత డెవలప్మెంట్ ఉండాలి, ఐటీ హబ్స్ రావాలి, ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి. సో ఎవరైనా ఏదైనా కోరుకుంటున్నారు అంటే స్టూడెంట్స్ అయితే మాత్రం
ఖచ్చితంగా వాళ్ళకి సమ్ ఫైనాన్షియల్గా వెల్గా డెవలప్ అవ్వాలి, కెరీర్ డెవలప్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆలోచిస్తాడు. సో యాజ్ ఎ స్టూడెంట్గా నేను కూడా చాలా వరకు సఫర్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఓల్డ్ పీపుల్కి ఏంటి కావాలి, వాళ్ళకి ఓల్డ్ పీపుల్కైనా కానీ అబౌవ్ 40 అండ్ 50 ఇయర్స్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి హాస్పిటాలిటీ అండ్ వాటికి సంబంధించిన విషయాలను డెవలప్ చేయాలి. బట్ ఇప్పుడు ప్రభుత్వం చూస్తే కనుక మనకి మ్యాక్సిమం డబ్బులు ఇవ్వడం మీద ఫోకస్ చేస్తున్నారే తప్పితే డెవలప్మెంట్ ఎలా చేయాలి, డెవలప్మెంట్ ఎక్కడి నుంచి మనం సోర్సెస్ తీసుకురావాలి, ఎక్కడి నుంచి మనం ఏ కంపెనీకి మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది ఆలోచించడం మానేశారు. ఐటీని డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఐటీ హబ్ చేస్తాం వైజాగ్ని అని చెప్పేసి దాదాపు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13 లక్షల కోట్లు ఎంఓఏలు చేసుకున్నాము అని చెప్పి మాట్లాడారు. మరి ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు, ఏంటి అసలు ఇక్కడ? ఎంఓఈలో ఎవరైనా ఎలాంటి కంపెనీస్ని మెన్షన్ చేస్తారు, మహా అయితే ఎంఎన్సీ కంపెనీస్ని మెన్షన్ చేస్తారు. ఏదైనా కానీ అది ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, లేకపోతే ఒక యాక్సెంచర్ కావచ్చు, లేదంటే కాండియన్ కావచ్చు, లేకపోతే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్ మెన్షన్ చేయాల్సింది పోయి ఏదో పానీపూరి బండ్లు, ఫిష్ మార్కెట్లు ఇలాంటి వాటిని ఎంఓఈ కింద వాళ్ళు మెన్షన్ చేసి అంతంత అమౌంట్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడే మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ పెద్ద స్కామ్ జరుగుతుంది. అదే కాకుండా ఇంకా నార్మల్గా మనం చూసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్స్కి ఏం లేదన్నా పర్ డేకి 5,000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు థియేటర్లో అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు, పర్ డేకి 5,000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఆ లెక్కన 365 డేస్ వేస్తున్నారు. జగన్ వచ్చిన కా నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు అలాగే అడ్వర్టైజ్మెంట్స్ నడిపించారు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు నడిపించారు. ఆ డబ్బులంతా ఎవరివి? మన డబ్బులే. మన డబ్బులు తీసుకెళ్ళేసి ఆ అడ్వర్టైజ్మెంట్స్కి వాడుతున్నారు. అదే కాకుండా మన వైజాగ్ కావచ్చు, ఇంకా శ్రీకాకుళం కావచ్చు, ఈ కోస్టల్ ఏరియాస్ ఏదైనా కావచ్చు, డెవలప్మెంట్ అవుతుందా అంటే కలర్స్ వేసినంత మాత్రాన, ఏదో చిన్న చిన్న అట్రాక్షన్స్ క్రియేట్ చేసినంత మాత్రాన డెవలప్మెంట్ అయిపోయినట్టు కాదు. దీంట్లోన మనకి డెవలప్మెంట్ అంటే ఏంటి, మ్యాక్సిమం కొన్ని ఇండస్ట్రీస్ రావాలి, కొన్ని సోర్సెస్ మనకి క్రియేట్ అవ్వాలి. మనీ కానీ వెల్త్ కానీ క్రియేట్ అవ్వడానికి మనకి సోర్సెస్ అనేవి రావాలి. సో ఆ సోర్సెస్ రావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన డబ్బులు మన కింద ఖర్చు పెడుతున్నారు. మనం ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నామో, ఏదైతే అమౌంట్ మనం పే చేస్తున్నామో దాంట్లోన ట్యాక్స్లు, చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, ఎక్కడ లేని ట్యాక్స్లన్నీ వేసేసి ఆ డబ్బులన్నీ మన కింద ఖర్చు పెడుతున్నారు. ఈవెన్ మనం గత లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నట్టయితే దాదాపుగా ఏం లేదన్నా ఒక 60-70% ఆఫ్ లోన్స్ అనేవి తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, లేకపోతే మన బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ. చాలా వరకు మనకు అప్పులు పెరిగిపోయాయి, డెబ్ట్స్ పెరిగిపోయాయి. అది ఎలా మనం క్లియర్ చేయగలుగుతాం? అది క్లియర్ చేయాల్సింది పోయి ఇంకా అప్పులు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అప్పులు తీసుకుంటూనే ఉన్నారు. ఆ తీసుకుంటున్న అప్పుల నుంచే మనకి ఇవంతా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు ఈ పార్లమెంట్ పోటీ, ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ వర్సెస్ టీడీపీ ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ వర్సెస్ టీడీపీ అంటే ఇన్ని రోజులు వైసీపీ ఎలా వర్క్ చేసిందో చూశారు. సో మ్యాక్సిమం మేబీ జనాల్లో ఎంతో కొంతవరకు ఆలోచనలో వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈసారి మేబీ టీడీపీకి ఎంతో కొంతవరకు ఛాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే భరత్ గారికి గెలవచ్చు అంటారు. సో బ్రదర్, ఇక్కడ ముఖ్యంగా గంజాయి ఎక్కువ వాడకం పెరిగిందని చెప్పేసి వైజాగ్ సిటీలో అని చెప్పి ఒక ప్రాంతం మొత్తం కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఇది వింటుంటే యాక్చువల్గా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ గంజాయి వాడకం కానీ, ఇంకా తర్వాత నాటుసారా కానీ ఇవన్నీ చాలా వరకు కంట్రోల్లో ఉండేవి. ఈవెన్ జగన్ వచ్చిన తర్వాత కొత్త బ్రాండ్లు తయారయ్యి, కల్తీ బ్రాండ్లు తయారయ్యి. అది కాకుండా ఈ రౌడీజాన్ని, ఇంకా తర్వాత జగన్ ఉన్నాడు అనే ఒక థాట్ ప్రాసెస్లో, ఆ థింకింగ్లోన చాలామంది
తప్పులు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. లైక్ అది నాటుసారా ప్రిపరేషన్కి వాళ్ళ అండతోనే క్రియేట్ చేయడం కానీ, వాళ్ళ అండతోనే అమ్ముకోవడం కానీ, ఇలా చాలా వరకు చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది అంటారు ఈ ఎన్నికలు? ఈ ఎన్నికలు కొంచెం కిందటిసారి కన్నా కొంచెం ఇంకా ఫైర్ మీద ఉంటాం అనుకుంటున్నాను.